అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మీ తల్లిగారి గురించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ చుట్టూనే అన్ని కూడా తిరుగుతున్నాయి, చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. నేను ముఖ్యమంత్రిని అయిపోయాను కదా, ఇప్పుడు నేను ఏదన్నా నడుస్తుందని ఒక కేసీఆర్ కుటుంబం మీద అవినీతి ఆరోపణలతో తోడుకుంటూ పోతే ఈ సంవత్సరంలో కూడా ఇట్లాంటి ఏదో ఒకటి చేసింటారు. అండ్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక పార్టీలోకి ఆహ్వానించారా? కాంగ్రెస్ పార్టీ మన పార్టీ దాని కింద పడుకోకుండా చూసుకోవాలి, దాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో మేము చాలా సాక్రిఫైసెస్ చేసాం పార్టీ. రేవంత్ రెడ్డితో మీకు వ్యాపారాలు ఉన్నాయనేటువంటి ప్రచారం నిజమా? ప్రతి ఒక్కరి మీద వచ్చే ఆరోపణ. హోం మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల మేము ఎప్పుడు కూడా వాళ్ళని పన్నేత ఒక మాట అనలేము, అనొద్దు కూడా. సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు పోతారు, కానీ కేసీఆర్ గారి తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి. నేను 100 కారణాలు చూపిస్తాను. కేసీఆర్ గారు ముఖం మీద చెప్పిన దాఖలాలు చాలా మంది చాలాసార్లు ఉన్నాయి. హైడ్రా పేరు మీద రేవంత్ ఒక గ్లాడియేటర్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అన్నారు కదా. తెలంగాణకు అతి ముఖ్యంగా హైదరాబాద్ నష్టం జరుగుతున్న విషయం. అండ్ కేసీఆర్ గారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? రాజకీయ నాయకుడు అని నేను ఎప్పుడు అన్నానండి. ఒక సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు, 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మా పార్టీ. కేసీఆర్ గారి ప్రణాళికలు ఏంటి, రాజకీయంగా ఎలా ముందుకు రాబోతున్నారు? రాష్ట్రంలో ఏం లేదండి, ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్తో కలిసి తెలంగాణలో పోటీ చేయాలంటే తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అంత అవివేకులు కాదండి. మీ బ్రదర్స్ కౌశిక్ అండ్ కళ్యాణ్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు చెప్పినా వినలేని పరిస్థితి. అప్పుడు బాధ వేస్తుంది. అది ఏంటి, నేను మూసీ బాధితుల పక్షాన కేసీఆర్ ఉంటాడని అన్నారు. కానీ విషయం బాగా తెలుసుకోవాలి.